తమ్ముడు గుడ్ ఈవినింగ్. ఒక తమ్ముడు కాల్ చేసిండు, ఇట్లా నాది ట్రేడ్, దీని పేరేంది, డ్రైవర్ టెస్ట్ ఇచ్చిన, ట్రేడ్ టెస్ట్ ఏముంటుంది అని చెప్పి. నేనైతే ఇప్పుడు మా ఎంటీ బ్రాంచ్లోకి వచ్చిన, ఎక్కడైతే డ్రైవర్లు ఉంటారో అక్కడికి వచ్చిన. అతను పూజ చేస్తున్నాడు ఇక్కడ. ఆ అబ్బాయి ఇప్పుడే, ఆయన న్యూ జాయినింగ్ 2022లో జాయినింగ్ అయిందంట. మరి ఆయనను అడుగుతా ప్రాసెస్ ఏంటి అని. అంటే ఆయన మరి ఫిజికల్ అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఎట్లుంటుంది అనేది ఆయన ఒకసారి అడిగి చెప్తాను నేను. ఇక్కడైతే నేను అతనితో మాట్లాడడం జరుగుతుంది. ఇక మనం రికార్డ్ చేద్దాం లైవ్ అనుకుంటే అక్కడ లైట్ లేదు ఒకటి. మళ్ళీ ఇక లైట్ పెడితే మనోడు ఏమనుకుంటాడో, వీడు రికార్డ్ చేసి ఎక్కడికి పంపుతాడు అది ఇది అని అనుకుంటాడు అని చెప్పి నేను ఫోన్ అట్లా పెట్టేసిన పక్కకు. నేనైతే పర్టికులర్గా తెలుసుకుంటున్నాను, ఇప్పుడు అడుగుతున్నా అతన్ని. తమ్ముడు అడిగి వచ్చిన, ఇంతకుముందే నేను వెళ్ళిన అక్కడికి ఎంటీ దగ్గరికి. ట్రేడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు. డ్రైవర్లో నా డ్రైవర్ టెస్ట్లో, ఐటీబీపీ డ్రైవర్ టెస్ట్లో నాకు ఫిజికల్ వచ్చింది. రిటర్న్ మరియు ట్రేడ్ టెస్ట్ ఎట్లుంటుంది అని అడిగితే, ఎవరైతే మనకు రీసెంట్గా భర్తీ అయిందో, రీసెంట్గా సెలెక్షన్ అయినో ఆ పిల్లోని పోయి అడిగిన. 2022లో ఆయన సెలెక్షన్ అయింది. ఆయన అడిగిన, ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ క్రైటీరియా అంటే మన ప్రొఫార్మా అనేది చేంజ్ అవుతుంది కదా, ఎట్లా భర్తీ చేస్తున్నారు, ఎట్లా సెలెక్షన్ జరుగుతుంది అనేది. మళ్ళీ అది జీడీ కాదు కాబట్టి, ట్రేడ్ కాబట్టి నేను వెళ్ళాను, అతను కనుక్కున్నా. ఆయన ఏం చెప్పిండనంటే, ఆయన టెస్ట్ మాత్రం చండీగఢ్లో జరిగిందని చెప్పిండు. చండీగఢ్లో ఫస్ట్ ఏం చెప్పిండంటే, ట్రేడ్ టెస్ట్లో వెహికల్ని టీ కొట్టమన్నాడు. అంటే టీ ఆకారంలో వెహికల్ చేయమన్నారు. డ్రైవర్లకి తెలుస్తుంది. అక్కడ వెహికల్ చూజ్ చేసుకోవడానికి మనమే చూజ్ చేసుకోవాలి, మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఏ వెహికల్ కావాలని. ఆయననైతే టాటా 407 టాటా 407 బండి తీసుకొని ఆయన అయితే టీ కొట్టిండంట. అక్కడైతే మన ఇష్టం, బొలేరో ఉంటుందంట, సుమో ఉంటుందంట, మిగతా ఏ వెహికల్ అయినా కానీ ఉంటుందంట. అది మన ఇష్టమైన వెహికల్ తీసుకొని పోయి టెస్ట్ అనేది ఇవ్వచ్చు. తర్వాత పైకి తీసుకెళ్ళినట్టు, ఎక్కడికి ఒక చిన్న కొండ ఉంటే ఆ కొండ ఇట్లా ర్యాంప్ అంటే ఎత్తు ఇట్లా వంప అన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి 100 మీటర్ ఎక్కించి అక్కడ వెహికల్ బంద్ చేయించి, వెహికల్ ఆఫ్ చేయించి న్యూట్రల్ చేయించిండంట. తర్వాత మళ్ళీ 100 మీటర్ బ్యాక్ చేయించి పట్టుకొని వచ్చిండంట. మళ్ళీ రిటర్న్ టెస్ట్లో వచ్చి 60 మార్కులేమో ట్రేడ్కి సంబంధించినవి, అంటే మన వెహికల్కి సంబంధించినవి. సింబల్స్, రోడ్ చిహ్నాలు ఎట్లుంటాయి, రెడ్ సిగ్నల్ పట్టప్పుడు ఏం చేయాలి, ఎట్లాగా మన చిన్నప్పుడు సోషల్లో ఉంటుంది కదా, ఎర్ర బల్బ్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ వచ్చినప్పుడు పోవాలి అనేది. అట్లా మళ్ళీ స్టీరింగ్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టికల్స్లో, ఇప్పుడు ఇది రిటర్న్ కాదు నేను చెప్పేసి, ప్రాక్టికల్స్లో ట్రేడ్ టెస్ట్ జరిగేటప్పుడు టీ అయిన తర్వాత వెహికల్ ముందుకెళ్ళి స్టీరింగ్ దగ్గర ఉన్న ఏవైతే ఇండికేటర్స్ అవి ఉన్నాయో వాటి గురించి కూడా మనం పర్టికులర్గా నాలెడ్జ్ తెలుసుకోవాలి. మనం వెహికల్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ అంటున్నారు. మనకి ఇక్కడ బొలేరోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బొలేరో, సుమో, టాటా 407 ఇట్లాంటి బండ్లవి మీరు సిగ్నల్స్ బరాబర్ పెట్టుకోవాలి. టాటా బండ్లు మీరు బాగా చూసుకోవాలి, టాటా బండ్లే ఉంటాయి మన దగ్గర ఎక్కువ. ఫోర్స్లో ఒకటి బొలేరో ఉంటుంది. నెక్స్ట్ ఈ మనం రిటర్న్లో అన్నాం కదా, 60 మార్కులేమో రోడ్డు చిహ్నాలు ఏ విధంగా అది అనే దాని గురించి ఉంటుంది. మిగతా 40 మార్కులేమో హిందీ, ఇంగ్లీషు, రీజనింగు, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్. హిందీ ఉంటుందో ఉండదో కానీ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ రకంగా రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది, ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకు తర్వాత మెడికల్ ఉంటుంది. ఓకే తమ్ముడు, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.